ఉన్నటువంటి కామం అది రాముడిది, ధర్మం దాడి వెళ్ళిపోయిన కామం రావణుడు. ధర్మాన్ని అనేదాన్ని కీలకంగా పెట్టారు. అందువల్ల మనోజ గర్వ మోచనం, మనోజ గర్వం అందించిన వాడు విశాల లౌల లోచనం, చాలా విశాల లోచనం. అంటే ఆయన గారి కళ్ళల్లోకి ఏదో ఒక ప్రాంతంలో ఉన్నాడు కనిపిస్తాడు కానీ ప్రపంచం మొత్తం అందులో పడుతుంది. ఆ మాట ఎందుకు చెప్పారు అంటే మేము ఎక్కడో ఉండి సాధన చేస్తున్నామండి, ఆయన చూస్తున్నాడో లేదో అంట. దెంగే పడక్కలేదు, మీరు చేయండి చాలు చూస్తారు. అంటే ముందు చూస్తున్నాడో లేదో వాళ్ళు మనకు వస్తుంది. పరమాత్మ ఇక్కడ పుట్టాడు, 12 ఏళ్ల పాటు ఇక్కడే ఉన్నాడు. 12 ఏళ్లకు ముందు ఒకసారి కూడా మొదల వైపు వెళ్ళలేదు. కానీ అక్కడ ఒక మహాభక్తుడు తెలుసు పరమాత్మ ఇక్కడ పుట్టాడని 12 ఏళ్ల పాటు అక్కడ సాధన చేస్తాడు. సుధాముడు ఆయన దగ్గర ఒక పూలవనం, ఆ పూలవనంలో రోజు పువ్వులు కోసి 2 మాలలు తయారు చేసేవాడు. మిగతా మాలలు అమ్ముకునేవాడు. ఒకటి ఆయన ఆరాధించుకునే విష్ణు విగ్రహాన్ని కొట్టేసేవాడు, ఒకటి ఏదో రోజు పరమాత్మ వస్తాడు అటు ఇటుపక్క ఆయన మెడలో వేద్దామని. 12 ఏళ్ల పాటు ఆయనకి ఇదే పని. ప్రతిరోజు మాల వేస్ట్ అయిపోతుంది. ఆ రోజు మాల మాత్రం ఈయన గారు మొదల్లో అడుగుపాటు కానీ ముందు ఈయన దర్శనం చెందాడు. బలరాముడికి అర్థం కాలేదు, నీకెవరు తెలిసి ప్రాంతంలో ఉన్నాళ్లే ముందు ఆయన చూద్దాం. బలరాముడికి మళ్ళాగా సగం అజ్ఞానం సగం జ్ఞానం బలరాముడు. అది రకంగా ఉంటాడు బలరాముడు. బలరాముడు కూడా బోధపడలేదు, పరమాత్మ లేదు. అందువల్ల వెళ్ళి ఆ సుధాముడు అంతకాలం బట్టి ఆ మాలలు తయారు చేస్తూ ఆ రోజు మాల మెడలో పడింది. నీ పాద కమల సేవయు నీ పాదార్చుతల జోడి నెయ్యము నితాంత అపార భూతనేయ తాపసమందార మాకు దయచేయాలి. నువ్వేం కావాలో అది కోరుకో అన్నాడు పరమాత్మ. అడిగితే పౌత్ర గారు ఇవన్నీ ఇస్తాను, కానీ నువ్వు అడకమైన కొన్ని ఇస్తున్నాను. నీకు చక్కటి ఆరోగ్యం, నీ కుటుంబ సభ్యులందరికీ పరిపూర్ణమైన ఆయుష్, మీ అందరికీ అవసరమైన సంపదలు, సమాజంలో మీ చక్కటి హోదా, ఇవన్నీ నువ్వు అడగక్కర్లేదు, నేను ఇస్తానని చెప్పాడు. ఈయన గారి అడిగాడు కాబట్టి అవి ఇచ్చాడు. ఇవి అడగకుండా అడిగామనుకోండి అవి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఏదైనా ఇస్తాడు కానీ ఇవి రావు. నీ పాద కమల సేవే రాదు, నీ పాదార్చకులు అంటే సత్సంగం రాదు. నితాంత అపారభూతయ పరమాత్మ విగ్రహాన్ని మరుగుదల చేయడం కాదు, విశ్వమంతంగా దర్శించాలి. అది రావాలంటే లోపల జ్ఞాననేత్రం రావాలి. ఈ 3 అడిగాడు కాబట్టి ఇహలోకానికి అవసరమైన అన్ని అవసరాలు తీర్చి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన గారు బాగుండటం అంటే ఆయన కుటుంబం మొత్తం బాగుండాలి. ఆయన కుటుంబానికి అవసరమైన అవసరాలను తీర్చి వెళ్ళాడు. నువ్వు రైతు బజార్లో నిలబడి ఉల్లిపాయలు కొనుక్కోగలదు, నీ ఇంట్లో బోర్డు ఆయన గారు తలుచుకుంటే ఏముంది ఇంకా. అందువల్ల విశాల లోల లోచనం. ఎక్కడుండి చూశాడు సాధనని, అవతల పక్క ఉండి చూశాడు. అంటే ఆయన గారు చూడడానికి ఇలా కళ్ళతో బయట చూడక్కర్లేదు, అంతర్హృదయాల్లో ఉన్నవాడు. కన్నుకి కన్నైనవాడు, మన కళ్ళకి కన్నైనవాడు. కళ్ళకి కన్నైనవాడు కనుక మనం దాన్ని చూడగలుగుతున్నామంటే ఆ చూపుకి ఆధారమైనటువంటి శక్తి కన్ను కనుక తాను చూడలేనిది చెప్పారు కదా మహర్షి. అందులోనే కన్నుకు కన్నయ్యి కనులేక కను నిన్ను కనువారెవరు. కళ్ళకి కన్నైనవాడు. నువ్వు కళ్ళు లేకుండా చూస్తావు. పరమాత్మ గురించి ఉపనిషత్తు చెప్తుంది, కాళ్ళు లేకుండా వెళతాడు, చెయ్యిలు లేకుండా పని చేస్తాడు, చేతులుండో పని చేసేస్తాడు, కళ్ళు లేకుండా చూసేస్తాడు, చెవులు లేవు కానీ వినేస్తాడు. అంటే దాని అర్థం మన ఇంద్రియాలకు ఆయా శక్తులు పోస్తున్నవాడు, తనకి ఇంద్రియాలు అవసరం లేదు. విధూత గోపశోచనం. పరమాత్మ విశాలలోచనుడు, విశాల లోల లోచనం, పద్మనయనుడు. అంటే పద్మము జ్ఞానానికి సంకేతం. కొంతమంది కళ్ళు పెద్దగా ఉంటాయి, ఎందుకో జ్ఞానం ఉండదు ఆ కళ్ళలో, దిక్కుమాల కళ్ళు. వీళ్ళు వేరు వాళ్ళు వేరు వాళ్ళు వేరు అంటుంటారు. కళ్ళు పెద్దగా ఉన్నవాళ్ళు లేరా? ఉంటారు. ఎందుకంటే అందరి కళ్ళు ఏను కళ్ళులో ఏమి ఉండవు. పెద్ద కళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారు కానీ కళ్ళలో జ్ఞానం ఉండాలి. కళ్ళలో జ్ఞానం ఉంటే కళ్ళలో జ్ఞానం పోయడం కాదు, బుద్ధిలో జ్ఞానం ఉంటే కళ్ళ ద్వారా వస్తుంది. జ్ఞానం అనే ముందుకొని కళ్ళలో పోయడం అదే కళ్ళు పోతాయి. అది జ్ఞానం అంటే ఒకటే, వేరువేరుగా కనిపిస్తున్న దాంట్లో ఒకటి ఆధారంగా ఉంది, దాన్ని చూడగలిగితే అది జ్ఞానం. ఇప్పుడుగా పరమాత్మ జ్ఞానం సాత్విక జ్ఞానం అంటే ఏమిటో చెప్తాడు. అంతటా ఒకదాని నుంచి మరొకటి వేరువేరుగా కనిపిస్తున్న వీటన్నిటిని అనుసంధానం చేసి ఒక వస్తువు ఉంది. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు. ముక్క ముక్కలుగా తెలుస్తున్నటువంటి ఈ ప్రపంచంలో ప్రతి దాంట్లో అవిభక్తంగా ఒకటి ఉంది. దాన్ని తెలిపే జ్ఞానం సాత్విక జ్ఞానం. తజ్ఞానం విద్ధి సాత్వికం 18వ అధ్యాయంలో. కనుక ఆ జ్ఞానం లోపల ఉంటే కళ్ళ ద్వారా వస్తుందంటే వాటికి రాగద్వేషాలు ఉండవు. ప్రేమే పరమాత్మ స్వరూపంలో ప్రేమ పెడతాం. ఇంకా కరారవింద భూధరం. తామర పువ్వు వంటి తన చేతితో కఠినమైనటువంటి ఆ పర్వతాన్ని ఎత్తుపట్టుకున్నాడు. పర్వతం కఠినం. ఆ పర్వతాన్ని కఠినమైన పర్వతాన్ని పట్టుకున్నటువంటి ఆయన వేలో తామర పువ్వు కాడ కన్నా సున్నితం. మరి ఈ సున్నితంతో దాన్ని ఎలా భరించాడండి అంటే సున్నితంగా కనిపిస్తోంది. దేనిలోకి దేనినైనా తేగలడు పరమాత్మది. అంత రూపంతో ఉంటాడు, 1000 ఏనుగుల బలంగా కనిపిస్తాడు.
అందుకే ఒక రాక్షసుడు వచ్చేసరికి ఆయన కావాలని బరువు అయిపోయాడు. వాళ్ళ అమ్మ ఒళ్ళో కూర్చున్నాడు. ఆ తృణావర్తులైన రాక్షసులు కాస్తా వచ్చి సుడిగాల రూపంలో వీళ్ళు ఎత్తుకుపోదామని, ఓన్లీ నువ్వు ముచ్చట పడుతున్నావు కదా అన్నాడు. ఉండి ఒక్కసారి బరువు అయిపోయాడు. పిల్లడు బరువు అయిపోతాడని కింద దింపింది, ఇంతలా వెళ్ళిపోయాడు గారు. కావాలని బరువు అయిపోయాడు. అంటే అణిమాది అష్టసిద్ధులు ఆయన గారు సొత్తు. అణిమ, గరిమ, మహిమ, లభిమ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా అవతల వ్యక్తి యొక్క మాటని, మనిషి యొక్క భావాన్ని తెలుసుకోగలగడం ఒక శక్తి. సరేనా? కావాలంటే బరువు అయిపోవడం, కావాలంటే తేలికైపోవడం, కావాలంటే పొడుగైపోవడం, కావాలంటే ఇవన్నీ హనుమ ప్రదర్శిస్తారు రామాయణంలో. అష్టసిద్ధి నవ్వు నిధికే దాత అసవరదీన జానకి. అష్టసిద్ధులు నీ సేవ చేస్తుంటాయి. నీళ్లు మీద నడిచి వెళ్ళిపోవడం ఇవన్నీ శక్తులే ఇవన్నీ. కనుక అవన్నీ పరమాత్మ ఆయన స్వరూపం ఇవన్నీ ప్రదర్శించారు. పైకి వెళ్ళి వాడి పేక తెచ్చించారు. ఇక్కడ చూస్తే బరువు అయిపోయాడు, అక్కడ తల్లి బరువు వేరు, రాక్షసుడు బరువు వేరు. వాడు ఎంత బరువు ఉంటాడు, వాడి బరువుకి ఇంకా బరువు అయిపోయాడు. ఇంకా వాడు భరించలేక వాడు పేక పిసికిగానే రెండు చేతులు అయిపట్టింది, రాక్షసుడు తలగా అయిపట్టింది, చంపేసి మళ్ళీ ఆగడం. అన్నింటినీ కలిపి చూపించాడు పరమాత్మ. ఎంతవాడే కాబట్టి ఎంతవాడే అనడానికి లేదు. ఎంతవాడో కానీ ఎంతవాడని చెప్పలేం. ఏది పరమాత్మని ఇంత బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేసి చివరికి ఏమిటి తెలిసారంటే శుభ్ల వారు చెప్పారు, నిన్ను ఫలానా అని చెప్పలేమయ్యా అని చెప్పి తెలిసారు. ఇది 15 శ్లోకాలు స్తోత్రం చేసి 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 ఆ గర్భంలో ఉన్నవాడు ఇదన్నారు అదన్నారు అన్నీ చెప్పి చివరికి మాటకు వచ్చారు, నిన్ను ఫలానా అని చెప్పలేము. ఇంకా అయిపోయింది, స్తోత్రం ముగిస్తున్నాం. పరమాత్మని ఏ పదానికి మనం పరిమితం చేయలేదు. వేదాంత వాక్యాలు కూడా సూటిగా నేను అందించట్లేదు, అనుమాన ప్రమాణంతో అర్థం చేసుకుంటున్నాను. వేదాంత వాక్యాలు అంత 12 వేదాంత వాక్యాలు బట్టి పరమాత్మ ఒక అంచనా తప్పించి పరమాత్మని ఇలా పట్టించి వేదాంత వాక్యాలు కూడా చేయలేదు. వాటి సహాయంతో మన పరమాత్మకు మునగాలి. జ్ఞానం, కర్మయోగం వీటి సహాయంతో మునిగితే అప్పుడు ఆయన స్వరూపం బోధపడాలి. కానీ ఎవరో పరమాత్మని ఇలా కట్టించి తెచ్చి ఇవ్వలేరు. ఇది ఎవరి తరము కాదు, ఎవరిది అనుభవైకి వ్యక్తి మనం ములగాలి అందులోకి. వాటి సహాయం దారి చూపిస్తారని. సరేనా? అందువల్ల కరారవింద భూధరం 7 రాత్రులు 7 పగళ్ళు. అందుకే ఆ వేలు చూస్తే ఇలాగా లేత కాడలా ఉంది, ఎత్తేస్తాడేమో కూడా అందరం ఉన్నాం. ఇది ఎత్తేడు కానీ ఒక ఆవేశంలో పడేస్తాడేమో అంటే బుద్ధి లేదు మనుషులకి. అంత ఎత్తలేని వాడు, అంత పట్టుకోలేని వాడు ఎందుకు ఎత్తుతాడు? అదేం సరే పొత్రమా? మన ఇంట్లో పొత్రమే, మన ఎత్తలేమే. పర్వతం ఎత్తేసాడు ఆవేశంలో, పడేస్తాడేమో అంటే భగవంతుడు కనిపిస్తే మారిపోతాం అనుకోకండి. అస్సలు మారం. ఎదురుకుండా పరమాత్మను ముట్టుకుని ఎంతమంది మారారు? సందేహం లేని వాళ్ళు హాయిగా ఆయన చుట్టూ చేరిపోయారు. కొంచెం అటు ఇటు సందేహంలో ఉన్నవాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు. పూర్తిగా సందేహదారులు ఉన్నారే, పైన ఉంటే బుర్ర పచ్చడైపోతుందని లోపలికి రాలేక, బయటికి వెళ్ళలేక సరుగుడు రాట్లు ఏమైనా పెట్టేస్తే నేలకి పర్వతానికి వదిలేస్తే కాపాడదాం. ఏంటి సరుగుడు రాడు కాపాడేస్తుందా అంటే వాళ్ళ దృష్టిలో ఏమిటంటే అది బలము, ఈయన గారు వేలేమో అని లేక కాడలా ఉంది కదా. ఏమిటి మారారు? అవకాశం లేదు. మారనివ్వడు, అంత సులభం కాదు. మారనివ్వడు యోగమాయా సమావృత. మూసేస్తాడు ఎక్కడికక్కడ. మనం ఒక ప్రక్రియలో వెళ్తే 100 రీతుల్లో మోహపరుచు. పరమాత్మ చూస్తే మారిపోతామండి. ఇది ఎంతమంది మారారు? ఆయన కూడా సందేహించడం ప్రారంభించారు. పోలేండి సందేహించకుండా ఏమన్నాడు, మొత్తం మీద వాళ్ళని కంటి చూపుతో పోషించాడు పరమాత్మ. సందేహించిన వాళ్ళకి తిండి పెట్టకపోవడం, భక్తులకి తిండి పెట్టడం, అలా పరమాత్మ తెలియదు ప్రేమ స్వరూపం. ఇంతమందికి ఆకలి దప్పుకులు లేకుండా చేశాడు 7 రాత్రులు 7 పగళ్ళు. అసలు నిద్ర ఇంకో శ్రమ అలా దేహం ఆ క్షణమే నిలబడడం ప్రారంభించినట్టుగా ఉన్నారు 7 రాత్రులు 7 పగళ్ళు. మనం అప్పుడే నిలబడడం ప్రారంభిస్తే ఫ్రెష్గా ఉంటాం. అరగంట పోతే చూడలేదా అంటుంటాం కదా. అలా కాదు వాళ్ళ ఏ క్షణానికి ఆ క్షణమే ఇప్పుడే నిలబడ్డాం అన్నట్టుగా ఉన్నారు వాళ్ళ. అంటే ఆ సమయంలో కాలస్పృహ లేకుండా చేశాడు ఆ మనసుకి. ఇదే కాలస్పృహ లేకుండా చేసింది భగవద్గీత బోధ ప్రారంభంలో. చుట్టూ ఉన్న వాళ్ళకి కాలం నాపేశాడు జగత్తులో. కాలం నాపడం అంటే మనసు నాపడం. మనసులు నాపాడు కాబట్టే మనసును జయింపజేసి వేదాంతం బోధించగలిగి ఎవరు చేయగలరు అనేది మాధవుడిగా సాధ్యం. సరేనా? అందువల్ల కరారవింద భూధరం స్మితావలోక సుందరం. అందమైనటువంటి ముఖము గలవాడు. అందమైన ముఖం కాదు, అందమే ఒక ముఖం ధరించుకొస్తారు. అందమని ఎవరిననాలి? దేని స్పర్శ వచ్చి తగిలినా చెదరని దాన్ని అందమన్నారు. అంటే మరొక దాని ప్రభావం దేని మీద అయితే పడదో
ఏదైతే ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందో దాన్ని అందం అన్నారు. అది ప్రపంచంలో ఎక్కడా దేనికి అన్నమయం అవ్వదు. వాతావరణ ప్రభావం పడగానే మొహాలు మారిపోతాయి కదా. చెప్పక్కలేదు, ఇది వివరంగా చెప్పక్కలేదు, ఇందులో మా అందరూ మాస్టర్స్ కనుక కొంచెం గట్టిగా ప్రయాణం చేయడం, 4 రోజులు తిండి లేకపోయినా, ఓ గంట నిలబడినా, ఓ రోజు షాపింగ్ ఎక్కువైపోయినా, ఏదైనా సరే శరీరంలో సప్తధాతువులో తేడా అవుతుంది. ఓ రోజు ఉపవాసం చేసినా, 2 రోజులు పెళ్ళిళ్ళు తిరిగినా, పై భోజనాలు తిన్నా, ఏమి చేసినా దేహంలో మార్పు. అంటే ఇవన్నీ దాని మీద ఆధారపడి ఉన్నాయి. అంటే దేని మీద ఆధారపడిన కారణం చేత ఈ సప్తధాతువుల యొక్క నిర్మాణం ఆ టైంగా అలాగా ఆ వైభవం రావడం. కొంతమంది చూస్తే అదే మొహం చూసి వెంటనే చెప్పి చెడు ఒంట్లో బాగోలేదు అలా చెప్తాం, దాన్ని బట్టి మొహం మారిపోయింది. కనీసం మనసు బాగోలేదా ఏం చెప్తామండి, దాని ప్రభావం దాని అంటే ఈ మొహం బాగుండాలంటే ఎన్ని బాగుండాలో ప్రపంచం. ఎవడ బాగుంటాడు అందరూ ఎక్కడ బాగుంటాం. అందువల్ల మనం ఎవ్వరూ బాగోలేని వాళ్ళమే, కానీ ఒకటి మాత్రం అనుకుంటుంటాం. అందుకే బాగోలేని వాళ్ళం కంటే బాగున్నావా అడుగుతున్నాం. అంటే బాగుండకుండా పోయే అవకాశం ఉంది కనుక పొరపాటున బాగున్నారా అని అడగడం. అది పొరపాటున పైకి రాదు, అది నిశ్శబ్దంగా ఉంటుంది. పొరపాటున బాగున్నారా అని వదిన అని పొరపాటున అని ముందు నిశ్శబ్దంగా ఉంటుంది. ఇది కూడా బాగుండకుండా చేసే కారణాలు దాంతోనే నిండిపోయింది ప్రపంచం. మనం బాగుండకుండా చేయాలంటే ఒక దోమ చాలు, 4 రోజులు తిప్పుతుంది హాస్పిటల్ చుట్టూ. ఆ దిక్కుమాల దోమ ఊరు పేరు తెలియదు, కానీ దానికి మనకి ఏమి సంబంధం కుట్టిసిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఫిజిషియన్లు అందరూ మనకే చాలు, మన దోమ చాలు. అందువల్ల బాగుంటే నీ లెవెల్లో బాగున్నాం అనుకున్నవాడు వాడు భక్తుడు. ఈ బాగులు ఎంతకాలం ఉంటాయో తెలియదు. అందువల్ల ఈ బాగులు ఇలా బాగుండగానే నిజమైన బాగును పొందమని ఆ బాగు పొందిన మహాత్ముల యొక్క కోల. వాళ్ళు పొందితే మీరు పొందకుండా పోతే పొందిన వాళ్ళు గురు పరంపరను అందజేసి వెళ్ళిపోయారు. అంతే. ఈ బాగులు శాశ్వతం కాదు, ఎప్పుడైనా బాగుండకుండా పోతాయి. అందువల్ల ఈ బాగుగా ఉన్నప్పుడే వేరం పొందిస్తే కౌమార ఆచరే ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ. ప్రహ్లాదుడు అన్నట్టుగా చిన్న వయసులోనే భాగవత ధర్మాలని పాటించండి మీ అందరూ. మన తల్లిదండ్రులు ఉన్నారు, ఎవరు ఉద్ధరించారు? కుటుంబాన్ని పెంచుకుంటూ వెళ్ళారు. ఇప్పటిదాకా ఏమైనా ఎక్కడ మోక్షం పొందారు? ఎవడైనా ఈజీ పడిచాడు ప్రహ్లాదుడు. ఎంతమంది ఫాదర్స్ మదర్స్ వెళ్ళారు, ముందుకు వెళ్ళారు, కానీ జ్ఞానం ఏం పొందారా అని. అందువల్ల మీరు చిన్న వయసులో ఉండగానే పొందింటారా? మీరు ఆతృత తను పొందాడు, వాళ్ళతో పొందింత చేయాలి తపన. అందువల్ల కరారవింద భూధరం స్మితావలోక సుందరం, అందమైనటువంటి చక్కటి ముఖం గలవాడు. అంటే ప్రకృతి స్పర్శ, ప్రకృతిలో దిగొచ్చిన ప్రకృతి స్పర్శ ఎవడి మీద ఉండదు, దాన్ని అందం అంటారు. ఎప్పటికీ చెరగనిది ఏదో అది అందం. శరీరవేదాన్ని అందం అనడానికి లేదు, అవి లోకం అందాలి అవన్నీ. కానీ పరమాత్మ అందం అంటే అది ఎప్పుడు ఒకటి. అందువల్ల బాల్యంలో ఏమందమో వృద్ధాప్యంలో కూడా అదే అందం. ఆ రథమే నిలబడిన వాడిని భీష్ముల వారు ధ్యానించి ఏమి సంతోషిస్తాడో మహానుభావుడు. ఆ చక్రం పట్టు నామి గెంతుకు వచ్చాడే, పచ్చని ఆ రయ్య వంటి వేసుకున్న వస్త్రం ఇలా గాలి ఎదిరిపోతుంటే, కొండలా ఊగిపోతుంటే, కుప్పించి ఎగసిన కొండలంబుల కాంతి గగన భాగం వెళ్ళ కప్పిమని. ఏమిటి ఎవరైనా 90 ఏళ్ల వయసులో యుద్ధానికి వెళ్ళాడు, 90 ఏళ్ల తాతగారిని స్తోత్రం చేస్తారా ఎవరైనా మన ఇళ్లలో? మన 90 ఏళ్ల తాతగారే కృష్ణుడు యుద్ధం వేళకి, మరి ఆయన స్తోత్రం చేయడం ఏంటి? కాదు, ఆయనకి ఈ ప్రకృతి దోషాలు అంటారు. కృష్ణుడు గారు ఆయన తలుచుకుని ఆయన సంతోషించారు. ఆ అంపశయ మీద ఉండగా ఆయనకి ఎంతసేపు అక్కడ ఆ యుద్ధంలో ఉన్నటువంటి ఆ రాయవారంకి వెళ్ళడం, ఆ రాయవారంకి వచ్చినప్పుడు అలా ఆయన అందాన్ని తాగేశాడు కృష్ణుడు గారు. ఇంక ఈ కుంతు మహాతల్లో ఈ వృద్ధాపయంలోకి వచ్చాక, కృష్ణ చిన్నప్పుడు ఏడ్చేవాడు కదా, మీ అమ్మ పెట్టిన భయం, మీ అమ్మ భయపెడితే ఆ భయం చూసి చాలా భయపడ్డావుట. ఏమిటది ఈ భయం? ఇది ఆ నోట ఈ నోట విన్నాను, నువ్వు భయపడ్డం చూస్తేట భయానికే భయం వేసింది. ఓసారి భయం చూపిస్తావా? భయపడ్డాడు. వాడు అమ్మ కర్రలాపడు చేయి వేలెత్తి చూపించింది. అందరికీ కర్మలు అనేటటువంటి శాసనం చేత ఇంతమందిని వేలు పెట్టి పరమాత్మ జగత్తు మొత్తాన్ని నియమిస్తున్నాడే, వాడిని ఒక అబల వేలెత్తి చూపించింది. దాన్ని పట్టుకోలేకపోతుంది. అంటే పరమాత్మ ఎంత సౌలభ్యం ఉంది. వేలెత్తి చూపించడమే, రోడ్డు మీద వాడు ఒప్పుకోండి, వేలెత్తి చూపిస్తే మనం ఒప్పుకుంటాం ఏంటి? పరమాత్మ అంతవాడు ఏమనాలి అని తనను దాన్ని తగ్గించేస్తున్నాడు. ఆవిడ వేలెత్తి చూపించగానే కర్రపడి చూపించగానే నానా భయం ప్రకటించాడు. ఆ సమయం నేను చూడలేకపోయాను. ఓసారి నీ భయం చూస్తే భయానికే భయం వేసింది. భయం అనేది లోకంలో ఒకటి ఉంది, వీళ్ళని వాళ్ళు భయపెడుతుంటుంది. మరి నేను వీళ్ళని వాళ్ళు భయపెడతాను కదా, ఈయన గారు అసలు భయం లేనివాడు, అభయస్వరూపుడు. దేవతలు కూడా స్తోత్రం చేశారు, అభయస్వరూపుడు అయిన పరమాత్మ. అభయం కావాలంటే నీ పాదాల కిందకి రావాల్సింది.
మరి అభయ స్వరూపుడైన వాడు భయం ప్రకటించగానే నిజమైన భయం ఉంది ఆ లోకంలో, దీని భయం వేసింది. అసలు నేను ఎలా ఉండాలి ఇక మీదట, అది సందేహంలో పడిందయ్యా. పాపం భయాలంటే మా ఆస్తులనే భయాలే. కుంతి చెప్పింది, కుంతి ఎంత అలసిపోయిందో. ఇద్దరు మాత్రం మహానుభావులు జీవితంలో అలసిపోయారు. కుంతి భీష్ముడు చాలా అలసిపోయారు. వీళ్ళ గురించి వాళ్ళని సవరించలేక, వాళ్ళ బుద్ధులు మార్చలేక, వీళ్ళు పక్కన వెళ్ళిపోలేక, అది వదిలేలేక, కోడలుగా ఆవిడ, ఆ ఇంటి పెద్ద ఆయనగా ఈయన కలిసిపోయారు. ఆ అలసటంతా ఒక పద్యంలో చెప్పుకుంటుంది. యాదవులందు పాండుసుతులందు నభీశ్వర నాకు మోహ విచ్ఛేదము చెయ్యము, ధన సింధువు చేరడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిశంభు మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదిలినట్లుగా చేయు కదయ్య ఈశ్వర. ఏమిటో కృష్ణ 90 వచ్చింది కానీ ఇప్పటికీ ఇంకా పుట్టిల్లన్నా అత్తగారిల్లన్నా ఇంక అంత ప్రేమ. యాదవులందు పాండుసుతులందు, పాండుసుతులు అంటే మెట్టుదిల్లు, యాదవులు అంటే పుట్టిల్లు. వసుదేవుడు కుంతి కలిసే పుట్టారు తండ్రికి. అయితే ఆ తండ్రికి మరొక స్నేహితుడు ఉన్నాడు. ఆ వాడి పిల్లలు లేని కారణం చేత కుంతి భోజుడు అనేవాడు ఒక రాజు. వసుదేవుడు గారి తండ్రి సూరసేనుడు, ఈయన ఆయన ఫ్రెండ్స్. దత్తత ఇచ్చాడు ఆ కూతురు. అందువల్ల కుంతి భోజుడు కూతురు కనుక కుంతి అని పేరుతో లోకంలో ప్రవర్తించింది సొంత మేనత్త పరమాత్మ. అందువల్ల ఆ మేనత్త పిల్లలు అలా కాసుకుని తిరిగి వెళ్ళిపోతుంటారు. ఏమిటో ఎంత వయసు వచ్చినా యాదవులు పాండవులు, పుట్టిల్లు మెట్టిల్లు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య. మోహం అంటే మనం పట్టుకోవడం కాదు, అది మన పట్టుకుని లాక్కెళ్ళిపోవడం. దాంట్లో దాని మోహం అంటే మనల్ని పట్టుకుని ఆ విషయంలోకి ఈ విషయంలోకి లాక్కెళ్ళిపోతుంది అనుకోండి. మన బెల్ట్ పెట్టి కుక్కలాగిన మనం లాక్కెళ్ళిపోతుంటుంది ఆ విషయంలోకి ఈ విషయంలో, దాని మోహం అంటే. మోహ విచ్ఛేదము చేయుమయ్య. మరి ఏమిటి కావాలి అత్త? ఘనసింధువు చేరడి గంగభంగి. చూడు ఆ నది ఎంత వేగంగా నదిలోకి సముద్రంలోకి పడిపోతుంటుంది. ఘనసింధువు అంటే సముద్రం. సముద్రంలోకి చేరే ముందు నదికి మరీ వేగం వచ్చేస్తుంది. ఎందుకంటే నేను నా స్వస్థానం పొందబోతున్నాను. ఘనసింధువు చేరడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై. నువ్వు అందరూ మా స్వరూపం కదా, నువ్వు పరమాత్మ అందరికీ ఆత్మ అయిన వాడివి. నీ యొక్క పాద సరోజ చింతనముపై అనిశంభు ఎల్లప్పుడూ మదీయ బుద్ధి, నా యొక్క బుద్ధి అత్యాదర వృత్తితో, ఇష్టంతో, ప్రీతితో కదిగినట్లుగా చేయు కదయ్య ఈశ్వర. నువ్వు జ్ఞానలుడు కాదరా ఈశ్వరుడు అని ఆవిడ చేసిన స్తోత్రంలో మొదటి శ్లోకం అదే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. కుంతి పలికిన శ్లోకం. నువ్వు కృష్ణుడిగా కనిపిస్తున్నావు కానీ వాసుదేవ అంతగా నిండున్నావు. ఏం పూజ చేసుకుందో ఆ దేవకీ ఆవిడ గర్భంలో పుట్టే దేవకీ నందనాయ చ. అక్కడ పుట్టి అక్కడ ఊరుకున్నావా? నందగోప కుమారుడిగా ఉత్తరపక్క వచ్చావు, నంద యశోదలకు నందగోప కుమారాయ. ఇంకా కేవలం ఆనందం వాడిగా పరిమితం చేసేవా కాదు, గోవులు గోపాలు వీళ్ళందరికీ ఆ గోవులే పిచ్చిగా తిరిగావు. గోవిందాయ నమో నమః. గోవిందుడు అంటే గోవుల వెంట తిరిగిన వాడు ఒక అర్థం. వేదాంత వాక్యముల చేత నిర్దేశింపబడే పరమాత్మ నువ్వు. కుంతి మహాతత్వజ్ఞాని కాబట్టి అని భరించగలిగి. కుంతి కష్టాలైతే ఇంకొకరు గుండె తగిలిపోవాలి, అన్ని కష్టాలు పడి. తత్వజ్ఞాని కనుక అలాగా సవరించుకుంటూ వచ్చాడు. ఆవిడకు వరం ఇచ్చాడు పరమాత్మ. ఎప్పుడు తలుచుకో అప్పుడు నిలిపి కనిపిస్తాను. శంకరాచార్య గారు ఎలాగైతే తల్లికి వరం ఇచ్చారో కుంతికి కూడా వరం ఇచ్చాడు పరమాత్మ. అందువల్ల ఆవిడకి సత్సంగం కావాలి కానీ మేనల్లోనే స్మరించుకోలేదు, వెంటనే ఉండేవాడు. ఏం సత్సంగమో అదృష్టం. ఇంక పుస్తకాలతో పని లేదు. ఆయన కంటి ముందు పూజ పెట్టుకుని వెంటనే వేదాంతం. కుంతి భరించే కష్టాలు ఎవరు భరించలేము. మానస భారం అనిపించింది మాత్రం. సరే భీష్మాచార్యుల గారు సరే. అందువల్ల అందమైన మోం అంటే అది మహేంద్ర మానదారణం. దేవేంద్రుడికి గర్వాన్ని నడిచినవాడు. అంటే వాళ్ళని ఏదో నశింపజేయడం కాదు, వాళ్ళ బుద్ధిని వెళ్ళి సవరించడం. పరమాత్మ ఎన్నో అవకాశాలు ఇస్తాడు తెలిసి ప్రకృతిలో ఉన్న సమస్యలు ఏమిటో. మరీ మారకపోతే దేహంలో తీసేస్తాడు. అంటే ఇంకా వాడు ఆ దేహంతో ఉండగా మారడు అనేది ఆయన కన్ఫర్మ్ చేసుకుంటే ఆ దేహం నుంచి తీసి కొత్త దేహంలో మారుస్తాడు. కానీ పరమాత్మ అలా హింసించేవాడేం కాదు. అలా తెలిసి అజ్ఞానం పెట్టే సమస్యలు అని తెలియదా. అందువల్ల ఇంద్రుడికి వీళ్ళందరికీ కూడా జ్ఞానబోధ చేసి మళ్ళీ వాళ్ళ బుద్ధిని సవరించి వాళ్ళ ఆ పదవుల్లో ఉన్నదానికి కారణం వాళ్ళని ఆ పదవిలో ఉంచినటువంటి శక్తిగా ఆయన వాళ్ళకి బోధపడ్డాడు. మీ పనులు మీరు చేయండి, నియమించేవాడిని అక్కడ ఉన్నాను స్పృహతో ఉండండి, అహంకరించండి అని చెప్పడానికి కావాలనే ఇంద్ర పూజని గోవర్ధన పూజగా మార్చేశాడు పరమాత్మ. ఏడాది ఈయన గారికి తెక్కొచ్చింది. తెల్లవారులు వేస్తే మన ఆవులకి పచ్చికిస్తున్నది గోవర్ధన పర్వతం. దాన్ని పూజించకుండా ఇంద్రుడు ఉన్నాడో లేదో నాస్తికుల్లో మాట్లాడాడు పరమాత్మ. ఇంద్రుడు ఉన్నాడో లేదో ఉన్నదాన్ని నమస్కరించకుండా లేదని నమస్కరించబెట్టినాను, అయ్యాడని మార్చండి. ఆయన మాట అనగానే మరి ఇంకా చుట్టూ ఎవరు తిరస్కరించదు కదా. ఆ మాటలో ఆ శక్తి అలా ఉంటుంది. సరే అన్నారు. మరి ఆ గోవర్ధనానికి ఓహో ఎన్ని బొళ్ళు నైవేద్యం పట్టి వెళ్ళారు.
ఈయన గారే ఇక్కడ నైవేద్యం పెట్టించి ఈయన వెళ్ళి ఆ గోవర్ధన పర్వతంలో గడిపి అన్ని ఆయన తెలిసాడు. పిల్లలు చూశారు, మన కన్నయ్య ఎక్కడో ఆ గోవర్ధన పర్వతం మీద ఉన్నాడు. గోవర్ధన పర్వతే అంతర్యామి ఈయనే, ఇక్కడ ఉన్నవాడు వీడు. నైవేద్యం పెట్టించాడు ఇక్కడ, వేళతో పాటు ఇలా అన్నాడు, అక్కడికి ఆయన అప్పుడు ఇంద్రుడి గారికి వచ్చింది. నువ్వెవడు రావు బయలుదేరో ఇవన్నీ. మొత్తం మీద ప్రళయకాలంలో వర్షాలు కురిపించే మేఘాలకి తాళాలు తీశాడు ఆయన. అవి మామూలు ఇప్పుడు రావు, ప్రళయకాలంలో వస్తాయి సంవర్తక మేఘాలు. అవి వచ్చేయో ఊరు పల్లం ఒకటైపోతాయి. ఆపకుండా వర్షాలు కురిపించాడు, కాకుండా రాళ్లవాన ఇంకెవడు మిగలకుండా పచ్చడైపోవాలంతే. సరే అన్నాడు ఆయన. ఆయన శక్తి అంతవరకు ఆ మేఘాలన్నీ కూడా నీరు ఉంది, అయిపోయింది పూర్తిగా. అయ్యా ఇంకా వర్షించడానికి మా దగ్గర ఏమీ లేవండి అన్నాడు. కింద ఎవడు పుల్లు కూడా పోలేదు ఎవరికి. హాయిగా ఉన్నారు, వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు, పూర్వం కన్నా బాగున్నారు. పూర్వం వాళ్ళ ఇళ్లలో ఉన్నారు, ఇప్పుడు పరమాత్మ మేఘాలు ఎందుకు బోధించి అప్పుడు ఆయన గారు ఇప్పుడు ఆ మైకం వదిలింది. అప్పుడు కిందకి రాగానే వీళ్ళందరూ ఇళ్ళకి పంపించాడు పరమాత్మ. ఆయన ఒకడే మిగిలాడు. ఇంద్రుడు గారు స్తోత్రం చేస్తారు. ఇంద్రుడి తల్లి అదితి, నీ బుద్ధి ఉందా లేదా ఎవరనుకుంటున్నావు పరమాత్మ అని అక్కడి నుంచి ఆ కామధేనువుని పంపించి ఆ పాలన అభిషేకం చేయించింది. కామధేనువు ఇంద్రుడు కలిపి స్తోత్రం చేసి గోవిందా అని పిలిచారు. ఆ కామధేను సంతతే లోకంలో ఈరోజు గోవులు. కదంబసూను కుండలం సుచారు గండమండలం మృజాంగనైక వల్లభం నమామి కృష్ణ వల్లభం. ఆయన గారు మేకప్ ఆయన గారే. కదంబ పుష్పాలంటే చాలా ఇష్టం. కదంబ వనవాసిని అమ్మవారికి పేరు. అమ్మవారే పురుష రూపంలో ఉంటే విష్ణువు. సరేనా? యా ఉమా సా స్వయం విష్ణువు. స్త్రీగా ఉంటే ఉమ ఆవిడే, పురుషుడిగా ఉంటే విష్ణువు ఆవిడే. అందువల్ల కదంబ వృక్షం అమ్మవారికి ఇష్టం. పరమాత్మ కదంబ వృక్షాల పువ్వులు పోసుకుని చెవుల్లో పెట్టుకునేవాడు. అంటే ఈ పిల్లలతో పాటు వెళుతున్నప్పుడు రకరకాల వేషాలు, ఆయన ఏది పెట్టుకున్న వస్తువుకి అందం వచ్చింది. ఈయన గారు ఎప్పుడు అందమే. ఈయన ధరించిన కారణం చేత వస్తువుకు అందం వచ్చింది. ఇంకా అందమైనటువంటి ముఖ వర్చస్సు. అంటే లోపల రాగద్వేషాలు ఉంటాయిగా, ముఖ వర్చస్సు పోవడానికి ప్రధాన కారణం ఇదొకటి. లోపల ఫీలింగ్లు కూడా మరి ప్రతిసారి బాహ్య కారణాలు చెప్పక్కర్లేదు, లోపల రాగద్వేషాలు ఉంటాయి. డిప్రెషన్స్, ఆ డిప్రెషన్ వల్ల ఈయన గారు అందమైన ముఖ వచ్చేసింది. రాగద్వేషాలు ఎక్కడ ఉన్నాయి? అంత నిండుగా ప్రేమే. భక్తుల క్షేమం కోరుకోవడమే తప్పించి వీళ్ళెవరో పోవాలి, వాళ్ళెవరో ఇలా అవ్వాలని అనే ద్వైత భావం లేదు. ద్వైత భావం ఉందా ముఖం వాడిపోతుంది, సందేహం లేదు. అందువల్ల మన పౌడర్ డబ్బాని అర్థాన్ని తిట్టి ప్రయోజనం లేదు. మన బుద్ధి మార్చుకోవడం సంతోషం. ఎవరు తిట్టేందుకు ప్రయోజనం ఎందుకు? పౌడర్ ఎంత ఇవ్వాలో అని తీసుకోండి, అంతకని వేరే చెప్పక్కర్లేదు. అర్థం ఎంత చూపించాలని చూపిస్తుంది. వాటి పరిమితి అవి చేస్తే చాలా సేవలు అనిపిస్తుంది. పని ఎంత దువ్వాలో అంత దువ్వుతుంది. వాటి లిమిట్స్ లోపల అవి చేస్తున్నాయి. అప్పటికీ ఇంకా ఇదే తేడా వస్తుందంటే బుద్ధి మారాలి. అది మార్చుకోకుండా ఇంకా ఏవో మారుస్తూ ఉంటాం. విచిత్రం ఏంటంటే పాపం అందంగా తయారు చేస్తామని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పాపం వాళ్ళ మనసు కూడా, వాళ్ళ బుద్ధి కూడా, మొహం కూడా మారిపోతుంది. అప్పుడు కూడా వాళ్ళకి పాపం ఎక్కువ మంది క్యాండిడేట్లు రాకో, వాళ్ళకి డబ్బులు లేకో, అద్దె కట్టుకోలేకో వాళ్ళకి. అందువల్ల ఈ లోపల రాగద్వేషాలు, ఇష్ట ఫీలింగ్స్ ఏవైతున్నాయి ప్రభావం మీద పడుతుంది. వేడి ప్రతి వాళ్ళు మనసులో సెగతో రెండు పొయ్యి పెట్టుకున్న వాళ్ళని. పొయ్యి ఎదురకుండా నిలబడితే ఫ్యాన్ కింద కూర్చుంటాం నిలబడలేక. మరి మనసు ఎక్కడికి వెళ్ళిపోతాం? పడుకుంటామండి, అంతా పడుకుంటాం. పడుకుని నిద్రకి వస్తుంది, వచ్చారు నడునొప్పి వస్తుంది, పడుకుని నడునొప్పి వస్తుంది. ఇది పరిష్కారం జ్ఞానమే. అందువల్ల సెగలు లోపల సెగలు. ప్రజాంగనైక వల్లభం, గోపి వల్లభుడు. ఏమిటి గోపి అంటే? పరమాత్మ గోపి వల్లభుడండి. గోపికలండి ఏమిటి గోపికలు? గోపికలంటే స్త్రీలంటే ఈ విచారాలు కాదు. గోపి, గో అంటే ఇంద్రియ సమూహం అని అర్థం. పి అంటే పీత్వా, వాళ్ళ యొక్క ఇంద్రియ సమూహం మొత్తం చేత కృష్ణరసాన్ని పానం చేసిన వాడు గోపికలు. పరమాత్మ గోపికలకు అంటే వాళ్ళకే పరిమితం కాదు. ఆ గోపితత్వం నా దగ్గరకు వస్తే నాకు పరమాత్మ దొరుకుతుంది. వాళ్ళ సమస్త ఇంద్రియాల చేత భగవతత్వాన్ని పానం చేస్తారు. మామూలు వాళ్ళు ప్రపంచాన్ని పానం చేస్తారు. కంటి వెనక కంటితో రూపాల వెంట పోతున్నారు, చెవుల వెంట శబ్దాలతో పోతున్నారు, ఇలా ప్రపంచం పోతున్నారు. వాళ్ళకి తెలిసి వాళ్ళ అన్ని ఇంద్రియాలకి విషయం పరమాత్మ. వింటే పరమాత్మ గురించే వింటారు, మాట్లాడితే పరమాత్మ గురించి మాట్లాడుకున్నారు, చూస్తే పరమాత్మ రూపమే చూశారు, తింటే పరమాత్మ తినగా మిగిలిందే తిన్నారు, తాకితే పరమాత్మ శరీరాన్ని తాకారు. సమస్త జ్ఞానేంద్రియాల ద్వారా, సమస్త కర్మేంద్రియాల ద్వారా వాళ్ళ పరమాత్మ యొక్క
రూపాన్నే తాగారు, పరమాత్మనే తాగారు కనుక వాళ్ళు గోపికలు అంటారు. అందుకు మనో సిద్ధమైతే పరమాత్మ ఈ క్షణం దొరుకుతారు. ఇంద్రియాలు దారివ్వకుండా జ్ఞానం కలగదు. ఇది 100% సత్యం. మనకి మనం కాని వాటికి తాళం వేసేసాడు ఎవడు? ఈయనే. ఆ తాళం తీయాలని తాళం చేయాలి. ఇంద్రియాలు మన స్వరూపం కాకపోవచ్చు, కానీ ముడి పెట్టేసేసాడు. ఈ ఇంద్రియాలు అన్నింటి చేత ఆయన గారి యొక్క సేవ చేస్తే అప్పుడు తాళం చేస్తాడు. ఎన్ని చెప్పుకున్నా ఈలోపు టైం వేస్తుంది. ఇంద్రియాల యొక్క సహకారం లేనప్పుడు, మనం ఇంద్రియాలు ఒక మార్గంలో లేనప్పుడు, ఇప్పుడు ఉన్నాం కదండి ప్రపంచ మార్గం కాదు, పరమాత్మ మార్గం. ఇంద్రియాలు వదలక రాకపోతే, ఇంద్రియాలన్నింటిలో పరమాత్మ దిగకపోతే మోక్షము ప్రసక్తి లేదు. ఇంకా మాటలకే పరిమితం. ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహాన్ని స్వామి ఇచ్చిన ప్రాధాన్యత ఎంత అంటారు. ఎందుకు గోపికలంతా అంత పిచ్చి అంటే వాళ్ళు ఇంద్రియాలన్నీ కూడా పరమాత్మగానే బ్రతికారు. జీవితమే పరమాత్మగా బ్రతికారు వాళ్ళు. ఎవరైతే తానే జీవితంగా బతుకుతారో వాళ్ళే తన జీవితంగా ఉంటాడు పరమాత్మ. అందువల్ల గోపికలు అంటే అర్థం అదే. కానీ గీతలో నారదుల వారు చెప్పినట్టుగా తదర్పితాఖిలాచరత తద్విస్మరణే పరమ వ్యాకులత. వాళ్ళ యొక్క సమస్త కర్మలు పరమాత్మకు సమర్పించారు. కర్మ ఆరంభంలో పరమాత్మ చింతన, కర్మ జరుగుతుందే పరమాత్మ చింతన. ఆ వచ్చిన కర్మఫలం పరమాత్మతో కూడి కర్మఫలం అనుభవించారు. పరమాత్మ కోసమే కర్మ తలపెట్టేవారు. పరమాత్మకు ఇష్టం లేకపోతే కర్మ మానుకునేవారు. పరమాత్మ కోసం బ్రతకడమే వాళ్ళ కర్మగా బ్రతికినవాడు. ఒకవేళ మర్చిపోతే పరమాత్మని, ఆయన విస్మృతి కలిగితే, మళ్ళీ విస్మృతి కలిగి జ్ఞాపకం కలిగితే అల్లల్లాడిపోయేవారు. అయ్యో పరమాత్మను మర్చిపోయింది క్షణాలు. తద్విస్మరణే పరమ వ్యాకుల. అంటే ఇంద్రియ సమూహం మనసు పూర్తిగా పరమాత్మమయమైపోయింది. కాబట్టి వాడు అక్కడ పిచ్చి వాళ్ళే తిరిగాడు పరమాత్మ. అందుకని వాడు రూపాలు చూసో వాడు డబ్బులు చూసో తిరిగినవాడు కాదు. వాడు భక్తి అంటే పరమాత్మని విడిచి ఉండలేని. నేను భక్తుడు అంటే ఎలా తెలుస్తుంది? నా ఇంద్రియాల్లో పరమాత్మ దిగదని తెలుస్తుంది. నేను భక్తుడు అంటే ఎలా తెలుస్తుంది అంటే నా ఇంద్రియాల ద్వారా పరమాత్మ జరిగే నా నుంచి కదిలే ప్రతి కర్మలో భగవంతుడు కనిపించాలి. ఈ ప్రపంచంలో చూడడానికి బోల్డ్ ఉన్నాయి, కాదు పరమాత్మ వైపు వెళ్ళాలి నా చూపు. ప్రపంచంలో తినడానికి బోల్డ్ చోట్లు ఉన్నాయి, కాదు పరమాత్మ జ్ఞాపకం చేసే చోట్ల వైపు నా కాళ్ళు నడవాలి. ఎందుకంటే పరమాత్మ నడిపింపజేసే బోల్డ్ ఉన్నాయి ప్రపంచంలో. పరమాత్మను జ్ఞాపకం చేసే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలి. పరమాత్మ మరిపింపజేసే వాళ్ళ దగ్గర నేను వెళ్ళకూడదు. సత్సంగం అంటే ఈ చేష్టలు బట్టే తెలుస్తుంది భక్తుడని. నేను భక్తుడు ఎలా తెలుస్తుంది? నాలో భక్తుల మాట సత్యం అయితే ఇది వ్యక్తం కావాలంటే ఇంద్రియాల ద్వారా వ్యక్తం ఉండాలి. లోపల వెలుగుతున్న దీపం ఉంది, కొండలోంచి బయటకు రావాలంటే చిల్లుల ద్వారా బయటకు రావాలి. నానాసిద్ధ గడవదర దక్షిణామూర్తి స్తోత్రం చెప్పుకున్నాం కదా. లోపల భక్తుల మాట సత్యం అయితే ఇది ఇంద్రియాల ద్వారా వ్యక్తం అవుతుంది. మాట్లాడితే భక్తి, కూర్చుంటే భక్తి, నిలబడితే భక్తి, పడుకుంటే భక్తి, లేస్తే భక్తి, నిద్రలో కూడా భక్తి. అంటే సమస్త ఇంద్రియాల్లో భక్తి నిండిపోవాలి. అందుకు వాళ్ళు పరమాత్మ వ్రజాంగనైక వల్లభం. ఆ గోపి వల్లభుడు పరమాత్మ. గోపికలకి ఏకవల్లభుడు. అదేమిటంటే ఎంతమంది గోపికలకు ఒకే వల్లభుడేలాగా? గోపికలు పురుషభావంతో ఆశ్రయించిన వాళ్ళు కాదు, వాళ్ళకి తెలుసు పరమాత్మ అంతర్యామి. ముందే చెప్పారు. గోపికల యొక్క ప్రవర్తన చూస్తే ఏదో జారుల్లా కనిపిస్తారేమో కానీ వాళ్ళని జారులు అనుకున్నవాడు వాడు దుర్మార్గుడు అంటే లోకం. వాళ్ళకి పరమాత్మ యొక్క తత్వరహస్యం తెలుసు. నువ్వు మా యశోదానందనుడు కాదు, నువ్వు బ్రహ్మగారి యొక్క ప్రార్థన మేరకు ఈ భూమి మీదకి దిగొచ్చినటువంటి ఆ పరాత్పరుడివి, మా అందరి యొక్క హృదయాల్లోనే ప్రకాశింపజేస్తున్నవాడివి, ఇది మాకు తెలుసు. వాళ్ళు ముందే పోల్చి చేశారు. అటువంటి వాడేది వాళ్ళు దేహభావంతో ఎలా ఉంటారు వాళ్ళు? అయితే వాళ్ళు అవడానికి స్త్రీలయ్యారు, అది పురుషుడయ్యాడు. అది భౌతికానికి సంబంధించి, కానీ అది ఆత్మకి ఆత్మతో సంయోగం. భౌతికానికి భౌతిక సంయోగం కాదు, ఆత్మల యొక్క సంయోగం. ఇందాక చెప్పుకున్నట్టుగా. అందువల్ల వ్రజాంగనైక వల్లభం. వీళ్ళు అనేక మంది ఉన్నా ఆయన మాత్రం ఒకడే. జీవాత్మలుగా ఎంతమంది ఉన్నా ఆధారాన్ని పరమాత్మ ఒకడే. మనిషికో పరమాత్మ ఉండడు. కానీ వాళ్ళ అదృష్టం బాగుండి వాళ్ళ మనిషికో రూపం కింద కనిపించాడు. వాళ్ళ అదృష్టం అదే అక్కడ చెప్పేది. వ్రజవనితులు ఎంత